ఇది కోతిమామ టీవీ. నిజాల కోసం నిలబడే మీ వేదిక. మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ మద్దతే మాకు శక్తి. ధన్యవాదాలు. జూలై 24, 2025 పవన్ కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ ఈరోజే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది పవన్ కళ్యాణ్కు రాజకీయ హోదాలో, ముఖ్యంగా డిప్యూటీ సీఎం ఉన్న సమయంలో విడుదలైన మొదటి సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్ షోలతో సినిమా విడుదలైంది. మొదటి షోలు పూర్తి అయిన వెంటనే సోషల్ మీడియాలో పాజిటివ్ స్పందన ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా మొదటి భాగం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. టెక్నికల్గా మంచి స్థాయిలో ఉండడంతో పాటు విశేషంగా ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు సినిమాలో ప్రధాన బలంగా నిలిచాయి. అయితే విమర్శలు కూడా కొంతమేర వినిపిస్తున్నాయి. కథలో ఉన్న కొన్ని లూపులు ద్వితీయ భాగం సాగదీసినట్లు అనిపించడం, అలాగే గ్రాఫిక్స్ కొన్ని చోట్ల తక్కువ నాణ్యతలో ఉండడం వల్ల ప్రేక్షకులలో చర్చకు దారి తీసింది. ముఖ్యంగా సినిమా రెండో భాగం కథనం పరంగా కొంత బలహీనంగా అనిపించిందని కొంతమంది సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ సినిమాకు తొలి రోజు దాదాపు 60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాకుండా సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ గురైన వార్తలు వెలుగులోకి రావడం ఫిలిం యూనిట్కు షాక్ ఇచ్చింది. కొన్ని టెలిగ్రామ్ గ్రూపులు, వెబ్సైట్లు ఈ సినిమాను లీక్ చేశాయని నివేదికలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా విడుదలను పండుగలా జరుపుకున్నారు. విజయవాడ, విశాఖ, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో అభిమానులు భారీగా థియేటర్ల వద్ద గుమిగూడారు. పోస్టర్లు, బాణాసంచా, పువ్వులు విసురుతూ సినిమా మొదటి షోను ఘనంగా సెలబ్రేట్ చేశారు. మొత్తానికి హరిహర వీరమల్లు సినిమా ఒక మిక్స్డ్ స్పందన తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్ మూవీ. అభిమానుల దృష్టిలో ఇది ఒక మైలురాయి విజయంగా నిలిచింది. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని కొనసాగించేందుకు ఇది గట్టి అడుగు వేసినట్టే. ఈ సినిమా పవన్ కళ్యాణ్ స్టామినాను మరోసారి నిరూపించింది. మా రేటింగ్ 3/5. మీ రేటింగ్ ఎన్ని? కామెంట్లో చెప్పండి. సినిమాకు సంబంధించి రెండో భాగం ఎలా ఉండబోతుందన్న ఆసక్తికరమైన చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కోతిమామ ఛానల్.